ఈరోజు మన వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 17, 18, 19 గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో 2 నుంచి 16 డివిజిబిలిటీ రూల్స్ ఎలా ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ అనేటివి మన ఛానల్లో డివిజిబిలిటీ రూల్స్ అనే ప్లేలిస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఒకసారి ఆ ప్లేలిస్ట్ అనేది ఐకార్డ్లో ఇస్తాను, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ వేలో ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనం 17, 18, 19 డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలాగే మన ఛానల్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఒక లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి వీడియో రిలీజ్ అవ్వగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ రూల్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 17 అనమాట. సో ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 17 చూసుకున్నట్లయితే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 17 ఓన్లీ వెన్ ది 5 times the unit digit is subtracted from the remaining number is either 0 or divisibility by 17 అనమాట. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఏం తీసుకుంటా అంటే 3842 అని నేను ఒక నెంబర్ తీసుకుంటాను. ఈ నెంబరు మనకి 17తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా చెప్తామంటే యూనిట్ డిజిట్ ఏంది 2, దీన్ని 5 times చేస్తాం అంటే 10 వచ్చింది. ఈ 10 అనేది రిమైనింగ్ నెంబర్ ఏది 384. ఈ 384లోంచి ఈ 10 తీసేస్తే 374 వస్తుంది. అలాగే మళ్ళీ యూనిట్ డిజిట్ ఏంది 4 into 5 అనమాట 20. ఈ 20ని రిమైనింగ్ డిజిట్ 37 మైనస్ 20 ఏమొస్తుంది 17. సో ఈ 17 అనేది 17తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 17 అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము దీనికి. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 4913 అనమాట. సో దీంట్లో యూనిట్ డిజిట్ ఏంది 3, దీన్ని 5 times చేద్దాం 15 అనమాట. 491లోంచి 15 తీసేస్తే మనకేమొస్తుంది, సో ఈ 491లోంచి 15 తీసేస్తే మనకేమొస్తుంది 476 వస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంది 6, దీన్ని 5 times చేద్దాము 30. సో ఈ 30ని రిమైనింగ్ నెంబర్ 47లోంచి మళ్ళీ మైనస్ చేస్తే ఏమొస్తుంది 17. మళ్ళీ ఈ 17 ఈజ్ డివిజిబుల్ బై 17 కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 17 అనమాట. సో అలాగే మనం ఇప్పుడు 18 రూల్ చూద్దాం. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 18 చూసుకున్నట్లయితే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 18 ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 9. అంటే రూల్ 18 అనేది 2 రూలు సాటిస్ఫై అవ్వాలి, 9 రూల్ కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఏమనుకుంటాను 125244 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబరు టెస్ట్ చేద్దాం అనమాట 18తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది. 2 రూల్ ఏంది లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. 4 ఉంది, ఓకే ఈవెన్ నెంబర్ ఉంది, సో 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 రూల్ ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంది 1 + 2 + 5 + 2 + 4 + 4 అనమాట. సో ఇది ఏమవుతుంది 1 + 2 3, 3 + 5 8, 8 + 2 10, 10 + 4 14, 14 + 4 18 అనమాట. సో ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 18తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను ఇంకొక నెంబర్ 13716 అని నేను ఒక నెంబర్ అనుకున్నాను. సో ఇది 18తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 2 రూల్ టెస్ట్ చేద్దాం. 2 రూల్ ఏంది లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్ నెంబర్ అనమాట. సో ఈవెన్ నెంబరే ఉంది, 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబరే ఉంది కాబట్టి సో 2 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 9 రూల్ ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 3 + 7 + 1 + 6 అనమాట. సో 1 + 3 4, 4 + 7 11, 11 + 1 12, 12 + 6 18. సో ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 18తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము 19 రూల్ అనేది చూద్దాము. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 19 ఏం చెప్తుందంటే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 19 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ 2 times ద యూనిట్ డిజిట్ అండ్ ద రిమైనింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 19 ఆర్ ఎయిదర్ 0 అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెక్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను 2527 అని ఒక నెంబర్ తీసుకున్నాను. సో ఇది 19తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా చెప్తామంటే యూనిట్ డిజిట్ని 2 times చేయాలి. 7ని 2 times చేస్తే 14. ఈ 14కి రిమైనింగ్ నెంబర్ ఏంటి 252. దీనికి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది 266 వస్తుంది. మళ్ళీ ఇక్కడ యూనిట్ డిజిట్ 6, దీన్ని మళ్ళీ 2 times చేద్దాం 12. సో ఈ రిమైనింగ్ నెంబర్ 26కి 12 అనేది యాడ్ చేస్తే మనకి 38 వస్తుంది. ఈ 38 19తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడాను 19తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో అలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను 10697 అని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో యూనిట్ డిజిట్ 7, దీన్ని 2 times చేస్తే 14 అవుతుంది. రిమైనింగ్ నెంబర్ 1069 + 14 అనమాట. 1069 + 14 ఏమవుతుందంటే 1083 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ 3, దీన్ని మళ్ళీ 2 times చేద్దాము 6 వస్తుంది. 108 + 6 అనమాట. సో ఇక్కడ 114 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 4ని 2 times చేద్దాం
8 అవుతుంది. రిమైనింగ్ నెంబర్ 11 ప్లస్ 8 ఏమవుతుంది 19 అనమాట. సో ఈ 19 అనేది 19తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడాను మనకి 19తో డివిజిబుల్ అవుతుంది.